హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం రెసిస్టర్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా రెసిస్టర్ అంటే ఏంటంటే ఇది ఒక ఫండమెంటల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. ఇది ఏం చేస్తుందంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ని అపోజ్ చేస్తుంది. అయితే ఇక్కడ ప్రతి రెసిస్టర్ కి కూడా ఒక స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ వాల్యూ తగ్గట్టుగా కరెంట్ ఫ్లోని అపోజ్ చేయగలుగుతుంది. ఆ వాల్యూ మించి కరెంట్ ఫ్లో అయితే రెసిస్టర్ పాడైపోతుంది. సింపుల్ గా ఎగ్జాంపుల్ తో చెప్తాను వినండి. సపోజ్ మీరు మీ ఫ్రెండ్ ఉన్నారు. మీ ఫ్రెండ్ మిమ్మల్ని కొట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ దెబ్బ తట్టుకున్నారు, మళ్ళీ మీ ఫ్రెండ్ మిమ్మల్ని కొట్టారు, మీరు దాన్ని కూడా తట్టుకోగలుగుతారు. అలా మీరు ఒక 10 దెబ్బల వరకు తట్టుకోగలరు అనుకుందాం. సో 11వ దెబ్బకు మీరు తట్టుకోలేరు. అంటే ఇక్కడ మీ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? 10 దెబ్బల వరకే. అది దాటితే మీకు పెయిన్ రావడమో ఏదో ఒకటి వస్తుంది. అదే విధంగా ప్రతి రెసిస్టర్ కి కూడా సమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వాల్యూని మాత్రమే తట్టుకునే శక్తి ఉంటుంది. ఆ వాల్యూ దాటితే అది పాడైపోతుంది. ఆ వాల్యూనే మనం సింపుల్ గా రెసిస్టెన్స్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రెసిస్టెన్స్ ని మనం ఓమ్స్ లో కొలుస్తాం. రెసిస్టర్స్ ని మనం ఎక్కువగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో వాడుతుంటాం. ముఖ్యంగా రెసిస్టర్స్ ని కరెంట్ ని లిమిట్ చేయడానికి, వోల్టేజ్ ని డివైడ్ చేయడానికి అండ్ హీట్ ని జనరేట్ చేయడానికి వాడుతుంటారు. అయితే ఇప్పుడు మనం రెసిస్టర్ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. రెసిస్టర్స్ అనేవి జనరల్ గా కండక్టివ్ మెటీరియల్ లైక్ కార్బన్ ఆర్ మెటల్ తో తయారు చేస్తారు. ఈ రెసిస్టర్ కి రెండు వైపులా ఎండ్స్ లో లీడ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఎందుకంటే రెసిస్టర్ ని సర్క్యూట్స్ కి కలపడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ గురించి తెలుసుకుందాం. మనకి 4 టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఫిక్స్డ్ రెసిస్టర్. ఫిక్స్డ్ రెసిస్టర్ అంటే ఏంటంటే ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. అంటే సపోజ్ రెసిస్టర్ వాల్యూ 5 ohms ఉంటే దాని వాల్యూ ఇంకా 5 ohms మాత్రమే ఉంటుంది. దాని వాల్యూ మారదు. నెంబర్ 2, వేరియబుల్ రెసిస్టర్. వేరియబుల్ రెసిస్టర్ అంటే ఏంటంటే దీని రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు 5 ohms కావాలంటే మనం ఈ వేరియబుల్ రెసిస్టర్ ని యూజ్ చేసి 5 ohms పెట్టుకోవచ్చు. లేదు మనకి 10 ohms కావాలంటే కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి కావాల్సిన రెసిస్టెన్స్ వాల్యూని సెట్ చేసుకోవచ్చు. నెంబర్ 3, లైట్ డిపెండెంట్ రెసిస్టర్స్. ఈ ఎల్డిఆర్ అంటే ఏంటంటే లైట్ వాల్యూని బట్టి దాని రెసిస్టెన్స్ వాల్యూ అనేది మారిపోతుంది. సపోజ్ దీని మీద ఎక్కువ లైట్ కానీ పడితే రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. అలాగే తక్కువ లైట్ పడితే రెసిస్టెన్స్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. నెంబర్ 4, థర్మిస్టర్. థర్మిస్టర్ అనేవి ఏంటంటే దీని రెసిస్టెన్స్ వాల్యూ అనేది టెంపరేచర్ని బట్టి మారిపోతుంది. సపోజ్ ఎక్కువ టెంపరేచర్ ఉంటే దాని రెసిస్టెన్స్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. అదే టెంపరేచర్ తక్కువ ఉంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ గురించి బేసిక్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా క్లియర్గా టైప్స్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి. ప్రతి టైప్ గురించి క్లియర్గా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో రెసిస్టర్ ఎలా పనిచేస్తుంది అండ్ అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో కంటెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే షేర్ అండ్ లైక్ కూడా చేయండి. కొంచెం నాకు ఎనర్జీని ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.